పొటాటోతో 14 డేస్ ఛాలెంజ్ గ్లాస్ స్కిన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్న హోమ్ రెమెడీ మీ స్కిన్ని న్యాచురల్ గ్లోగా, బ్రైట్గా, గ్లోయింగ్గా మార్చడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అందుకు మనం ఇంట్లోనే ఉపయోగించి ఒక పొటాటో, వీటిలో ఏమేమి వేయాలా అనేది కూడా చెప్తా. ఇప్పుడు ముందుగా ఒక పొటాటో తీసుకొని దాన్ని ఇలా వాష్ చేసుకోవాలి. పొటాటో మన స్కిన్కి చాలా అంటే చాలా బ్రైట్ చేస్తుంది. ఇది నిజంగా నేను యూజ్ చేసి మీకు వీడియో తీస్తున్నాను. నాకైతే మంచి బెనిఫిట్ వచ్చింది. నేను చెప్పినట్లు అవిన మీరు ఈ పొటాటో యూజ్ చేసేకిన ఖచ్చితంగా బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పీల్ చేయాలి. ఇలా పీల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తాను కదా, ఇలా పీల్ చేసేసుకోవాలి అంతా. దీనిపైన డస్ట్ అంతా నీట్గా వాష్ చేసుకున్న తర్వాతే మనం పీల్ చేయాలి, లేదంటే మన స్కిన్కి అలర్జీ వస్తుంది. కాబట్టి ముందుగా చెప్తున్నాను, వాష్ చేసుకొని వాడండి. ఇప్పుడు ఇలా పీల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేస్తాం. ఇలా ఇలా తీసుకొని ఇలా గ్రైండ్ చేద్దాం. టోటల్ ఇలా అంతా గ్రేట్ చేసేస్తాయి. మిక్సీ కన్నా పట్టుకోవచ్చు. నేనైతే నాకు ఇలానే ఈజీ అయిపోతుంది కాబట్టి నేను ఇలానే చేస్తాను. ఇలా మొత్తం 1 పొటాటో అంతా గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ సహాయంతో ఇలా అంతా జ్యూస్ తీయాలి. మనం ఇక్కడ చూపిస్తున్నాను కదా, కింద ఇలా జ్యూస్ తీయాలి. ఇలా 1 పొటాటో తీసుకోండి, ముందే చెప్తున్నా. ఎందుకంటే మనకి మంచి బెనిఫిట్ రావాలంటే క్వాంటిటీ ఈక్వల్గా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా 1 పొటాటో ఉండాలా. చూడండి, నేను జ్యూస్ తీసాను. 1 పొటాటో మొత్తం గ్రేట్ చేసేసి జ్యూస్ తీసాను. ఇగో ఇలా ఉంటుంది జ్యూస్. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక పవర్ఫుల్ మ్యాజిక్ ఇంగ్రీడియంట్స్ 2 పడతాయి. అవేంటో చూసేద్దాం. అవేంటివంటే ముందుగా మిల్క్ వచ్చేసి 4 స్పూన్ వేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, 4 స్పూన్ వేయాలి. ఇంకా వీటిలో వచ్చేసి ఇంకొక మ్యాజిక్ ఇంగ్రీడియంట్స్ ఏమి అంటే అదే లెమన్. ఏమేం బెనిఫిట్ అందరికీ తెలుసు. మళ్ళీ కొంతమందికి తెలియని వాళ్ళకి మళ్ళీ ఈ వీడియోలో చెప్తాను, వినండి. ఇప్పుడు లెమన్ వచ్చేసి కొద్దిగా తీసుకోండి, ఎక్కువ వద్దు. ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం స్కిప్ చేస్తే మేలు. చూడండి, ఇప్పుడు నేను కొంచెమే తీసుకుంటా లెమన్. చూడండి, నాదైతే సెన్సిటివ్ స్కిన్ కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ 10 డ్రాప్స్ వేస్తున్నాను అంతే లెమన్. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి ఇప్పుడు వచ్చేసి మనము ఈ రెమెడీ మన స్కిన్ పైన ట్యాన్ తగ్గించి స్కిన్ బ్రైట్గా చేస్తుంది. నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు. ఇక్కడ నాది సెన్సిటివ్ స్కిన్ కాబట్టి నేను ఓన్లీ 10 డ్రాప్సే వేసిన. పొటాటోలో న్యాచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది స్కిన్ని ట్యాన్ తగ్గించడానికి, డార్క్ స్పాట్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం లెమన్ జ్యూస్ వేసినాం కదా, లెమన్ జ్యూస్ వచ్చేసి లెమన్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది స్కిన్ బ్రైట్గా చేయడంలో హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు ముందుగా ఐస్ ట్రే తీసుకోండి, అందులో ఇది వేయండి, ఈ మిశ్రమాన్ని వేయండి. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా వేసుకోండి. ఇది ఎలా స్టోర్ చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇలా నేను ట్రేలో ఫుల్ చేసేసినాను. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూద్దాం. ముందుగా మీకు ఇంకా చెప్పాల్సినవి ఏమిటంటే
ఇది 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చూడండి 3 అవర్స్ అయ్యింది. ఇప్పుడు చూడండి నేను ఒక ఐస్ క్యూబ్స్ ఇలా తీసేసుకొని ఇలా ఒక ఐస్ క్యూబ్స్ తీసుకొని ఇప్పుడు మనం ఫేస్ పైన ఇలా క్లాత్లో వేసుకొని మీరు చేయండి. ఇలా ఒక 3 నిమిషాలు రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత వాటర్తో వాష్ చేయండి. ఐస్ చుట్టూ నిదానంగా మసాజ్ చేయండి. ఇది వారానికి 4 సార్లు వాడాలి. దీని బెనిఫిట్స్ వచ్చేసి స్కిన్ గ్లో పెరుగుతుంది, ట్యాన్ తగ్గుతుంది, స్కిన్ ఫ్రెష్గా కనిపిస్తుంది, ఆయిల్నెస్ తగ్గుతుంది, ఫేస్ సాఫ్ట్గా మారుతుంది. ఇంపార్టెంట్ టిప్ ఏమంటే లెమన్ అందరికీ సూట్ కాకపోవచ్చు కాబట్టి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి వేసుకోండి. ఫేస్ పైన కటింగ్ మార్క్స్ ఉన్నా లేదా పింపుల్స్ ఉన్నా లెమన్ స్కిప్ చేయండి. ఇది నైట్ టైం వాడితే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు చూడు నేను వాష్ చేసి చూపిస్తాను. చూడండి నేను వాష్ చేసినాను. నాకైతే కొంచెం బ్రైట్గా అనిపించింది. ఇది వారానికి 4 సార్లు చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి న్యాచురల్ బ్యూటీ టిప్స్ కోసం ఏంజల్ తను బ్యూటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.